ప్రైజ్ ద లార్డ్. గొంగళి పురుగును మనం చూసినట్లయితే మనం చిరాకు పడతాం, అసహ్యపడతాం, చీకొడతాం. అన్నంత మాత్రాన అది ఆత్మహత్య చేసుకోదు, చనిపోవాలని అనుకోదు. అది దేవుడు తనకిచ్చిన ఆహారాన్ని తిని గూడును ఏర్పరచుకుంటుంది. ఆ గూడిలోకి వెళ్ళిపోయి ఆ గూటిని క్లోజ్ చేసేసుకుంటుంది. ఆ గూడిని క్లోజ్ చేసుకొని ప్రార్థిస్తుంది, ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నన్ను మార్చు అంటే ప్రభు దాని ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. ఏం చేస్తాడు? ఇలా 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 క్యాటర్ పిల్లర్గా వెళ్ళిన గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం పొంది ఎవరైతే చీకొట్టారో, ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే చేదరించుకున్నారో వారిని సైతం ఆకర్షించే విధంగా అది మారిపోతుంది. నువ్వు నేను మన పాత రోత జీవితాన్ని మార్చుకుంటే విలువ, నువ్వు నేను మన మనస్సును మార్చుకుంటే దేవుని దృష్టిలో విలువ. నా పాత జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు మనకు నూతన స్వభావాన్ని, నూతన మనసును ఇస్తాడు. ఎవరైతే మనల్ని అసహించుకున్నారో, ఎవరైతే మనల్ని చేదరించారో వారిని సహా మనం సంతోషపెట్టి ఆకర్షించే వారిగా దేవుడు నిన్ను నన్ను మార్చేస్తాడు. మనం చేయాల్సింది మారు మనసు పొందటం. ఆ రోజు గొంగళి పురుగు ఏ విధంగా రూపాంతరము చెందిందో దేవుణ్ణి ప్రార్థించి ఈరోజు మనం ప్రార్థిద్దామా? ప్రభువా నా జీవితాన్ని రోత జీవితంగా ఉంది, నా జీవితాన్ని రోత జీవితంగా అసహ్యంగా ఉన్న నా జీవితాన్ని అందమైన జీవితంగా, నూతన స్వభావాన్ని నాకు ఇవ్వు నాయన. దానికి నేను చేయాల్సింది మారు మనసు కనుక నేను ఆ మారు మనసును పొంది మీ అడుగు జాడల్లో నడుద్దామని చెప్పి ప్రార్థిద్దామా? గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీ ఆనంద్ కుమార్.